హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే టైము 4:32 అవుతుంది. సో సక్సెస్ఫుల్గా అయితే ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, సో సక్సెస్ఫుల్గా అయితే ఆన్లైన్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు 0 కిలోమీటర్ చేసి చూపిస్తాను. సో 0 అయితే అయిపోయింది. సో ఫుల్ ట్యాంక్ ఉంది బండి అయితే. సో ఇంకా బుకింగ్ అయితే రాలేదు. సో చూద్దాం. సక్సెస్ఫుల్గా అయితే ఆన్లైన్ అయిపోయింది. 500 ఇచ్చిండు మనకు. సో టైం అయితే 4:32 అవుతుంది. వ్యాలెట్ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో వ్యాలెట్ బ్యాలెన్స్ 0 ఉంది. నిన్న మనకు 251 రూపీస్ మన అకౌంట్లో షీట్ పడేస్తాడు. సో అట్లా మీరు కూడా మైనస్ ఉంచుకో, ప్లస్ బ్యాలెన్స్ ఉంచుకో. నేను చెప్పేది ఒకటే బ్రదర్, కొత్తగా కారు తీసుకొని నడిపిస్తున్న వల్ల అయితే ఈ రకంగా మీరు కనుక వర్క్ చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? లేకపోతే 5 గంటలు నడిపించుకుంటారు, 6 గంటలు నడిపించుకుంటా. ఇవాళ 2000 వచ్చినాయి, ఇవాళ 2500 వచ్చినాయి చాలు, ఇవాళ 3000 వచ్చినాయి చాలు అని అంటే నీ ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా బ్రదర్. నేను ప్రతి ఒక్క వీడియోలో మీకైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. కాబట్టి ఈ రకంగా మీరు 14-15 గంటలు ఆన్లైన్లో ఉండి వచ్చిన బుకింగ్ వచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. లేకపోతే నో వే, వర్కౌట్ కాదు. సో చాలా ఇబ్బందులు పడతారు. ఈఎంఐకి డబ్బులు సరిపోవు. సో ఈఎంఐకి వచ్చినాయంటే మళ్ళీ ఇంట్లో ఖర్చులకు వాటికి వీటికి సో చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి చెప్తున్నా, ఇంత కష్టం ఉంటుంది. 15 గంటలు అంటే ఏదో వీడియో చూసినంత మామూలు కాదు. ఎంత మన డ్రైవర్ సోదరులకు తెలుసు. చాలామంది, కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు, అన్న ఎట్లుంటున్నావు అన్న, కాళ్ళు గుంజుకపోతున్నాయి అని కామెంట్లు పెడుతున్నారు. అది కాళ్ళు గుంజుకపోతాయి. అది అలవాటు అయితే నో ప్రాబ్లం. నాకు అలవాటు అయిపోయింది, నో ప్రాబ్లం. అలవాటు అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. అలవాటు కాని వాళ్ళు ఏంది, ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ రేపు మీరు లేచి యథావిధిగా డ్యూటీ చేయాలి అని అంటే మీరేం చేయాలి, మళ్ళీ మీరు ఫిజికల్గా ఫిట్ కావాలి. 2 రోజులు చేసి 3 రోజులు చేసి పడుకున్నాం అనుకో, ఇక అది సెట్ కాదు. మళ్ళీ 2 రోజులు చేసి 3 రోజులు పడుకుంటే మళ్ళీ నీకు తలనొప్పి, నెత్తి నొప్పి అవుతుంది. చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇంతనే అమౌంట్ కనపడుతుంది, ఫేర్ కనపడుతుంది గట్టిగా. ఎటు ఖర్చులు పోయేటి అటు ఖర్చులు గట్టిగా ఉంటాయి దీంట్లో. సో మనకు ఫేర్ కనపడుతుంది అని చెప్పి మీరు కార్లు తీసుకొని అన్న లెక్క చేద్దాము అని అనుకొని వస్తే మాత్రం అస్సలు కుదరదు. ఇది అందరికీ, ఇది నాకు సెట్ అయినట్టు అందరికీ సెట్ అవుతుంది అని అయితే నేను చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఏమైనా కొంచెం డ్రైవింగ్ లవర్స్ 10-15 గంటలైనా కూర్చొని చేయగలుగుతా, నేను చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ మీకు ఉంటేనే మీరు నడుపుకోండి. లేదు అని అంటే మాత్రము ఎంత తొందర అయితే అంత తొందర అమ్ముకొని వెళ్ళిపోండి. అంతే చెప్తున్నాను నేను, ఒకటే సజెషన్. లేకపోతే అది నెలకు తోలుడు, నెలకు అంత ఇంత అప్పులప్పుడు వాడినింత వీడినింత ఈఎంఐకి అప్పడుగుడు అలాంటివి చేయకండి. నెలలో 26 డేస్ అంటే 26 నిగ్రహంగా చేయండి. ఏ ఒక్కరోజు అది హాలిడే తీసుకున్నారంటే నాకు హాలిడేస్ ఉండవు, వీక్ ఆఫ్ ఒకటే రోజు ఉంటుంది, వారానికి ఒక రోజు అని చెప్పుకోండి. నో ప్రాబ్లం. ఎందుకంటే మీ ఖర్చులు మీకు తెలుసు, మీ ఈఎంఐలు మీకు తెలుసు, ప్రతి ఒక్కటి మీకు తెలుసు. కాబట్టి మీరు డెడికేటెడ్గా ఎప్పుడైతే మీరు వర్క్ చేస్తారో యూ విల్ సక్సెస్ డెఫినెట్లీ. అర్థమైందా? సో నేను 15 గంటలు ఉన్నా, 15 గంటలు ఆన్లైన్లో ఉండండి. నేను మొన్న కూడా 15 గంటలు ఉందామనుకున్నా, కొంచెం పర్సనల్గా వర్క్ వచ్చేసింది. అందుకని అప్పటికే 4:30-5 గంటలకే నాకు 2900 చిల్లర అయిపోయింది నాకు ఫేర్. సో కాబట్టి ఇంకా బుకింగ్స్ పడుతూనే ఉన్నాయి ఇంకా నాకు. కాబట్టి బ్రదర్ ఒకటే చెప్తున్నా, లాగిన్ అవర్స్ మెయింటైన్ చేయండి. డైలీ మెయింటైన్ చేయని వాళ్ళు, తప్పస్ వాళ్ళు ఉంటూనే ఉంటారు చాలామంది. కాబట్టి లాగిన్ అవర్స్ మీరు మాత్రం నా వీడియో చూసే బ్రదర్స్, మీరుకు మంచి అమౌంట్ రావాలని నేను కోరుకుంటున్నాను. అంతే, మంచి లాగిన్ అవర్స్ ఉండండి.
జెన్యున్గా మంచి బుకింగ్స్ అన్నీ జెన్యున్గా తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి, కొట్టండి. ఎవ్వరి మాటలు వినకండి, అర్థమైందా? ఎవ్వరు చూడు డిసప్పాయింట్ చేసే విధంగానే ఉంటారు, ఎవ్వరు చూడు డిస్కరేజ్ చేసే విధంగానే ఉంటారు. వాళ్ళకు రూపాయి ఇచ్చేటోళ్ళు కాదు, రూపాయి తెచ్చేటోళ్ళు కాదు, గుర్తుపెట్టుకో ఎవరైనా. కాబట్టి నిన్ను డిసప్పాయింట్ చేసేటోళ్ళు అందరూ నిన్ను కుంగదీసి నేను దానికి ఏంది ఒక 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 దారి తీస్తుంది. మీరు మీ ఆలోచన విధానానికి ఒక చెడు దారికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఎవరి మాటలు వినకండి. నీలో శక్తి ఉన్నంత వరకు నువ్వు కష్టపడాలి, చెప్తున్నా అన్న. మరి 2 గంటలు కూర్చుంటే ఇక అయిపోతుంది అన్న పని, ఇక అయిపోతుంది, ఆరోగ్యం బాగుండదు అంటే ఆరోగ్యం బాగుండనప్పుడు చేయకు బ్రదర్, చేయొద్దు. ఆరోగ్యం బాగుండదు అనుకున్నప్పుడు, నాకు సెట్ కాదు అనుకున్నప్పుడు చేయొద్దు. నేను ఏం చెప్తున్నా, అన్ని గంటలు కష్టపడతాను. ఫుడ్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలి, 15 గంటలకు కష్టపడతావు, నువ్వు ఎన్ని లీటర్లు వాటర్ తాగుతావు? వాటర్ తాగే టైం కూడా లేదు నాకు నిన్న, తెలుసా? డెఫినెట్లీ చెప్తున్నా, వాటర్ తీసుకునే టైం కూడా లేదు. సో ఒకటి చెప్తున్నా, నేను కూర్చొని బాతకని చెప్పేటోని అయితే కాదు, కూర్చొని మాట్లాడేటోని అయితే కాదు. కూర్చొని చెప్పి టేబుల్ వేసుకొని కూర్చొని చెప్పే మాటలు వినకండి. నేను యాజ్ యూజువల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. 15 గంటలు ఆన్లైన్లో ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు, మీకు అర్థమైపోతుంది. ఇది మన డ్రైవర్ సోదరకాయ కొత్త వాళ్ళు అయితే నీకేదో కొంచెము ఎట్లా అంటే ఇంట్రెస్ట్గా ఉండొచ్చు నాది వీడియో, నే అన్న ఇంత సంపాదించాడు అంత సంపాదించాడు అనేది ఒక మంచి ఒక పుషింగ్ లెక్క ఉండొచ్చు మీకు. కానీ దాని వెనకాల చాలా అంటే చాలా కష్టం ఉంది. ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉన్నా, ఇంత కష్టపడాలి, చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ఆ కష్టం తగ్గట్టు ప్రతిఫలం కూడా ఉంటుంది. మనం జెన్యున్గా ఎప్పుడైతే కష్టపడతామో అంత ప్రతిఫలం కూడా మనకు వస్తుంది. ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఇస్తాడు. సో కాబట్టి నాకు దేవుడు ఇచ్చిండు, నా పట్ల ఉన్నాడు, నేను జెన్యున్గా కష్టపడుతున్నా, జెన్యున్గా మీతో చెప్తున్నా. కాబట్టి సో ఒకటే బ్రదర్, ఇక కొంతమంది బ్రదర్స్ 2-3 కామెంట్స్ పెడుతున్నారు. సో చేద్దాం, ఏప్రిల్ 1 నుంచి వాళ్ళు అన్నట్టుగానే స్టార్ట్ చేద్దాం. అది కూడా ఎట్లుంటుందో చేసి చూపిస్తా. సో ఒకటి ఏంటంటే, మనం చేయలేదంటూ ఏది లేదు బ్రదర్. కాకపోతే దానికి ఒక సమయ పాలన, టైం మేనేజ్మెంటు, డ్యూటీ మేనేజ్మెంటు, మనీ మేనేజ్మెంటు అయి ఉండాలి. నేను ఒకప్పుడు నా బిఫోర్ మ్యారేజ్ కొడితే దెబ్బకు 5,000 ఎవ్రీడే. అప్పుడు 12 గంటలలో ఉంటే వచ్చేసేటి 5,000. ఇప్పుడు 15 గంటలు ఉండాల్సి వస్తుంది. చూడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ దగ్గర ఇంత లాగిన్ అవర్స్ ఉండి చేయగలంత సత్తా ఉందా? ఈ లెఫ్ట్ లెగ్, క్లచ్ లెగ్ పీకుతుంటుంది. అమ్మో లేదు, ఇక నా వల్ల కాదు, రేపు నేను రెస్ట్ తీసుకుంటా అని అన్నవా? అన్న ఏందన్నా రెస్ట్ తీసుకోకుండా చేస్తారా అన్న? మరి కింద పండుకుంటే ఎవడన్నా పడిపోతే ఎవడన్నా చేసేది అని మీరు వేయచ్చు, క్వశ్చన్ వేయచ్చు. అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయనే చెప్తున్నా నేను. మళ్ళీ రికవర్ అయ్యి నేను చేసుకోగలుగుతా ఇమ్మీడియట్లీ. మళ్ళీ డే మారగానే ఇంకో డే, అట్లా 1 వీక్ 10 days నువ్వు ఖచ్చితంగా నువ్వు కష్టపడాలి ఏదో విధంగా. ఇప్పుడు కష్టపడితేనే అది అలవాటు అయిపోతుంది నీ బాడీకి. సమ్మర్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్రదర్, సమ్మర్లో ఖచ్చితంగా మీరు ఎర్లీ మార్నింగే తీయాలి. ఆఫ్టర్నూన్లో ఏసీ అసలు మామూలుగా వాడతలేరు జనాలు. అదొకటి గుర్తుపెట్టుకొని మీరు ఫాలో అయిపోండి, ఓకేనా? కాబట్టి మీకు మార్నింగ్ అవర్స్లో ఏంటంటే వితౌట్ ఏసీ తోటి ఒక 4-5 ట్రిప్పులు కొట్టవచ్చు. మీరు సేఫ్ అయిపోతారు. మళ్ళా ఫేర్ ఏమన్నా ఎండ కొట్టినప్పుడు ఏమన్నా ఫేర్ ఏమన్నా ఇంక్రీజ్ చేస్తానా అంటే నో వే, ఫేర్ ఇంక్రీజ్ చేసే అవకాశమే లేదు. ఫేర్ ఇంత కూడా ఇంక్రీజ్ చేస్తలేడు. సో కాబట్టి అదేదో మార్నింగ్ అవర్స్లో ట్రాఫిక్ లేనప్పుడు, ఇప్పుడు ఒక బుకింగ్ వచ్చింది ఏంచెల్లి సికింద్రాబాద్ అనుకో, 25 minutes లాగా వెళ్ళిపోతా. అదే ట్రాఫిక్ టైంలో నాకు ఎంత టైం పడుతుంది? ట్రాఫిక్ టైంలో 40-45 minutes పడుతుంది. సో అమౌంట్ అదే, కిలోమీటర్స్ అదే, టైం వేస్ట్ అయిపోతుంది, డీజిల్ ఎక్కువ కాలిపోతుంది, ఏసీ వేయాల్సి వస్తుంది.
సో కాబట్టి అట్లా మేనేజ్మెంట్ చేసుకోండి బ్రదర్. అట్లా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మంచి లాభాలు అనుభవించే అవకాశం ఉంటుంది. సో ఇక మీకు ఒక విషయము చూపించదలుచుకున్నా, కొంతమంది డ్రైవర్లకు తెలియదు. సో అంటే కొంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎడ్యుకేటెడ్ వాళ్ళైనా కానీ అయ్యో నాకు మెసేజ్ పెట్టిండు, దయచేసి ఈ వేసవిలో ఏసీ ఆన్ చేసి ఉంచండి. ఎవడో పెట్టిండు, ఖచ్చితంగా పెట్టిండు. అయ్యో అన్ని ట్రిప్పుల సమయాల్లో ఏసీ ఆన్ చేసి ఉంటుంది. అన్ని ట్రిప్పులు ఏసీ ట్రిప్పులు ఊబర్ గోతో సహా ఏసీ ట్రిప్పులేనట. సో చూడండి, ప్రయాణాల సమయంలో ఏసీ ఆన్ చేయడానికి నిరాకరించడం వలన సంభవించేవి. ఏసీ ఆన్ చేయకుండా మనం ఎప్పుడైతే రైడ్స్ చేస్తామో ట్రిప్ ఛార్జీలో 25% తగ్గించవచ్చు. 100కు 25 రూపాయలు తగ్గిస్తాడు. వామ్మో, అకౌంట్ తాత్కాలికంగా బ్లాక్ చేయబడుతుంది. నేను చెప్తే నమ్మలేదు కదా. చూడండి, వారం వారి ఇన్సెంటివ్ పొందేందుకు అర్హత కోల్పోవడం చిత్తలేడులే. కానీ అధిక విలువలు కలిగిన ప్రయాణాలకు, ఉదాహరణ ప్రీమియర్ ఎయిర్పోర్ట్ రెంటల్స్ లేదా ఇంటర్సిటీ ట్రిప్లో యాక్సెస్ కోల్పోవడం జరుగుతుంది. ప్రీమియర్ తీసేతారట. ప్రతి ఊబర్ రైడర్ను సౌకర్యవంతంగా చేయండి. కింది సందర్భాల్లో ఏసీ స్విచ్ ఆఫ్ చేయబడవచ్చు. రైడర్ స్విచ్ ఆఫ్ చేయమని అభ్యర్థించినప్పుడు ఊబర్ నాన్ ఏసీ బుకింగ్స్ ఇక్కడ అన్ని ఊబర్ కార్ ట్రిప్లను సూచిస్తాయి అట. చూడండి, మెసేజ్ పెట్టిండు. కాబట్టి ఇది కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. రాని వాళ్ళు నాకు రాలేదు కదా అని తీసేసుకోకండి, వస్తుంది ఖచ్చితంగా. మీరు ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు, నిన్న ఒక ట్రిప్ 2 ట్రిప్లో అట్లా చేసిన, మంచి ఎండలో కూడా పెట్టినట్టుంది, కస్టమర్ కంప్లైంట్ పెట్టినట్టుంది మనకు. ఓకే, ఇంకోటి మనకు 1 డే లాస్ట్ వీక్ యొక్క వీక్లీ ఎర్నింగ్ రిపోర్ట్ పెట్టిండు మనకు వివరాలు. మనం మొత్తం ఎంత సంపాదించినాము విత్ కమిషన్ తోటి. సో కొంచెము బుకింగ్ పడేంత వరకు మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలామందికి అర్థం కావాలి. సో గత వారం ఊబర్ యొక్క నెట్ కమిషన్ 6.4%. అందరూ 30%, 30% అనుకుంటారు. సో చూడండి, 6.4% తీసుకుంది. సో చూస్తున్నాం మనం, కస్టమర్కు ప్రమోషన్స్ ఇస్తుంది. నేను ప్రతి ఒక్క ట్రిప్లో చూపిస్తున్నా ప్రమోషన్స్ అని. చాలామంది అంటారు ఊబరోడు దొబ్బుతాడు, ఊబర్ కంపెనీ దొబ్బుతాంది కమిషన్ అని. కస్టమర్స్కి ఇస్తుంది కమిషన్, ప్రమోషన్స్ కస్టమర్స్కి ఇస్తుంది, కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తుంది, కస్టమర్ను పోకుండా చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు చాలామంది ఓలాలో 450, మొన్న ఒక మేడం 450 చూపించింది, అందుకని ఊబర్ బుక్ చేసుకొని వచ్చినాను అది. సో అక్కడ నుంచి ఓలా నుంచి డైవర్ట్ అయిపోయి కస్టమర్ ఆటోమేటిక్గా ఏమొచ్చిండు, ఊబర్కి వచ్చేసిండు. ఆటోమేటిక్గా ఊబర్ తక్కువ రేటు ఉంటుంది అని మెంటల్గా ఫిక్స్ చేసింది. సో అట్లా 2-3 సార్లు వాళ్ళకి జరిగింది అనుకో, ఇంకోసారి ఎక్కువ ప్రైస్ ఉన్నా కానీ వాళ్ళు అమ్మో దీంట్లోనే ఊబర్లోనే ఎంత ఉందంటే ఓలాలో ఇంకా చాలా ఉంటుంది, తొందరగా బుక్ చేసుకోవాలని ఊబర్ టక్కున ఆటోమేటిక్గా ఊబర్ క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తారు. సో కాబట్టి మనకు చూడండి, రైడర్ ఛార్జీలు మొత్తం కలిపి మనకు వారంలో ఎంత చేసినామంటే 16,746 రూపాయలు చేసినాం మనం. సో దీంట్లో సంపాదించిన దాంట్లో రైడర్ ఛార్జీలు 21,535 రూపాయలు సంపాదించడం జరిగింది, అంటే విత్ కమిషన్ తోటి. రైడర్స్ చెల్లించారు మనకి ఇచ్చిన డబ్బులు అయితే 19,486 రూపాయలు మనకి ఇచ్చారు. ట్యాక్సీ మరియు టోల్స్ కలిపి వారంలో 1,353 రూపాయలు ట్యాక్సీ మరియు టోల్స్ అవ్వడం జరిగింది. మనకు సంపాదన 16,746 రూపాయలు సంపాదన. దీంట్లో ఊబర్ యొక్క కమిషన్ వచ్చేసి 1,387 రూపాయలు, 6.4% మనకు మన దగ్గర నుంచి కానీ కస్టమర్ దగ్గర వచ్చే బిల్లులో నుంచి తీసుకున్న కమిషన్ బ్రదర్ ఇది. సో చూసుకోండి, మీకు కూడా వచ్చేసి ఉంటుంది లాస్ట్ గత వారంలో ఎంత సంపాదించారు మీరు, వారం వారి సంపాదన అని మెసేజ్ ఉంటుంది, దాంట్లో చూడండి. సో ఇది లాస్ట్ వారం వీక్లీ ఎర్నింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి బ్రదర్. మొన్న ఏమో చేసిన మండే రోజు వచ్చేసి వదిలిన, మీకు చూడండి. సో ఇది అదే మనము ఏ రోజు నుంచి ఏ రోజు చేసాము అనేది కూడా ఉంటుంది. సో లాస్ట్ వీక్దే ఇది, డేట్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ.
మనం చేసినాం కదా 16,746 అని. సో ఇది పోయిన వారంది. ఆ పోయిన వారంది కూడా ఇచ్చిండు మనకు, అది కూడా చూపిస్తా. అప్పుడు ఎంత తీసుకున్నాడు అనేది చూపిస్తా చూడండి. ఇది 3 weeks క్యాష్ లేదా ఆన్లైన్ ట్రిప్పులు పోయినట్టుంది ఇది నాకు తెలిసి. ఇది కనిపిస్తలేదు. ఫోర్ వీక్స్ వచ్చింది అంటే 1 week చూడాలి. ఓకే, అది పోయినట్టుంది. సో కాబట్టి 13% ఏమో తీసుకుంది బ్రదర్, 13 నేను చూసిన. ఇప్పుడు 6.4% అంటే చాలా తక్కువ తీసుకుంది. కమిషన్ ఎక్కువ తీసుకుంటుంది అనే వాళ్ళకు కొంచెం క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తున్నా. మీకు కూడా వచ్చే ఉంటుంది బ్రదర్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. టోటల్ క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి ఎంత తీసుకున్నాం, దాంట్లో ట్యాక్స్ అండ్ టోల్స్ ఎంత రిఫండబుల్ వచ్చింది, అది మీ జేబులోకి వెళ్ళి పెట్టుకుంటాం, మన జేబులోకి వెళ్ళి మన వాలెట్లోకి వెళ్ళి పెట్టుకుంటాం కాబట్టి అది రిఫండ్ వచ్చేస్తుంది. ట్యాక్స్ మాత్రం కట్ అయిపోతుంది. సో అయ్యి కాక కమిషన్, ఊబర్ కమిషన్ ఎంత తీసుకుంది. ఇప్పుడు ఊబర్ ట్యాక్సీ అండ్ టోల్స్, ట్యాక్సీ అండ్ జిఎస్టీ అన్ని తీసుకున్నా కానీ ఊబర్ జేబులోకి పోవు, అవి గవర్నమెంట్కు ట్యాక్సీ కట్టడం జరుగుతుంది. వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి ట్యాక్సీ కట్ అయిపోతాయి. సో కాబట్టి సో వాళ్ళకు నెట్ వాళ్ళు మన బుకింగ్స్ ద్వారా వాళ్ళు తీసుకున్న అమౌంట్ మాత్రం 6.4% లాస్ట్ వీక్. అవును, చాలా బుకింగ్లలో అసలు ఓ బుకింగ్ 250 రూపాయలు, 280 రూపాయలు అయితే 245 తీసుకున్నాడు ఒక్కో బుకింగ్లో. అరే నాకు 250 ఇచ్చిండు అంటే మైనస్ పర్సెంటేజ్ తీసుకున్నాడు కొన్ని బుకింగ్లలో. కొన్ని 10 రూపాయలు, 15 రూపాయలు, 20 పెద్ద బుకింగ్లు. నిన్న మియాపూర్ నుంచి వనస్థలిపురం పోయినా నిన్న. నాకే 500 రూపాయలు ఇస్తా అన్నాడు. మొత్తం 527 రూపాయలు క్యాష్ కలెక్ట్ వచ్చింది. అంటే ఎంత తీసుకున్నాడు? యాక్చువల్ 150 నుంచి 180 రూపాయలు తీసుకోవాలి కమిషన్ యాక్చువల్గా అయితే. సో కాబట్టి బ్రదర్, కంపెనీకి మనం ఎంత ఫైట్ చేసినా కానీ, ఎంత చేసినా కానీ, నేను లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. నేను ఆల్తు పాల్తుగా నా నోటి మాటలు కాదు, కంపెనీ పెట్టింది లైవ్ ప్రూఫ్గా మనం ప్రతి ఒక్క బుకింగ్లో చూస్తూనే ఉన్నాం. ఎంత కమిషన్ కట్ అవుతుంది, ఏంటిది అనేది ప్రతి ఒక్క బుకింగ్లో నేను చూపిస్తున్నాను. ప్రమోషన్ ఎంత ఇస్తున్నాడు, కస్టమర్లకు ఎంత ఇస్తున్నాడు. కస్టమర్లకు ఇస్తే నో ప్రాబ్లం బ్రదర్, ఎందుకంటే కస్టమర్లు లేరనుకో మనం ఎక్కడి నుంచి ఉంటాం, మనం ఎక్కడి నుంచి వీడియోలు చేస్తాం, మనం ఎక్కడి నుంచి బుకింగ్స్ చేస్తాం, ఎట్లా సంపాదించుకుంటాం కదా. కొద్ది రోజులు కొంచెం ఒక పావర్టీ లైన్లో ఉన్నాము అనుకొని చేసుకోవాలి. మరీ అంత లేదు వాడు ఎక్కువ తీసుకుంటాడు. సో మనం అట్లా అనుకుని అన్ని ధర్నాలు, రాస్తారోకోలు చేసినంత మాత్రాన కంపెనీకి ఏమీ కాదు. కాబట్టి చాలా వెహికల్స్ వచ్చేసినాయి, చాలా కంపెనీలు వచ్చినాయి. ఎవరైతే అట్లా చేస్తారో వాళ్ళే నష్టపోతారు. గత దినాలలో చూసినాం, ధర్నాలని ర్యాలీలని చేసి మళ్ళీ వాళ్ళే ఇంకోసారి ఇక ధర్నాలు ర్యాలీలు చేస్తే బాగుండదని చెప్పి వాళ్ళే మళ్ళీ కొటేషన్స్ వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ధర్నాలు చేద్దామంటే చెప్తామని. సో కాబట్టి చూసినాం, గత రోజులలో వీడియోలలో చూసినాం. కాబట్టి బ్రదర్స్, ఇలాంటివి పెట్టుకోకండి. ఎందుకంటే కొంచెం లాగిన్ అవర్స్ పెంచుకుంటే కంపెనీకి కూడా తెలుసు, ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రైవర్కు ఈఎంఐ ఉంటుంది, కట్టులు ఉంటాయి, ప్రతి ఒక్కటి చిట్టీలు ఉంటాయి అని తెలుసు. కానీ మరి ఏదన్నా బిజినెస్ చేతలేదు అని అంటే రెగ్యులర్గా చేయండి బ్రదర్. ఇప్పుడు కంపెనీకి ఇప్పుడు ఒక బుకింగ్ ఇది కొట్టి ఒక బుకింగ్ ర్యాపిడో కొట్టి అనుకో, నీకు కంటిన్యూటీ పోతుంది. ఒక దాంట్లో కంటిన్యూటీ అనేది పోతుంది. ఆఫ్లైన్లో ఉంటాం, ఆఫ్లైన్లో ఉంటే మళ్ళీ ఇంకో బుకింగ్ కొట్టి ఆ బుకింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఆన్లైన్ చేస్తావు. సో అది నీ ప్రియారిటీ, అది నీ ఇష్టం. అది స్వేచ్ఛ మనకి ఇచ్చిండి. అట్లా చేయొద్దంటావా అన్న అంటే, ఇప్పుడు ఒక్క దాంట్లోనే కంటిన్యూగా కొడితే బర్కత్ ఉంటుంది అంటారు కదా. ఒక కంపెనీలోనే జాబ్ చేస్తే బర్కత్ ఉంటుంది, మనకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అని
పెద్దలు అంటుంటారు ఒక దగ్గర చేస్తేనే మంచిగా ఉంటుంది, ఊకే అది ఇది మారుతుంటే ఏం బాగుంటుందిరా అని అంటారు. అలాంటి ఆప్షన్ లేదు అనుకో మనకు. కానీ కంటిన్యూగా ఒక దాంట్లోనే ఒకరోజు ఆన్లైన్లో చేసి ఇప్పుడు వేరే ఇప్పుడు కంటిన్యూస్గా దీంట్లోనే చేస్తా, కంటిన్యూస్గా ఊబర్లోనే నేను కంటిన్యూస్గా చేస్తా. సో కాబట్టి కంటిన్యూస్గా మనకు ట్రిప్స్ ఇవ్వడం జరుగుతుంది, ట్రిప్స్ చేస్తా. కాబట్టి ఇంకా ఇంతవరకు అయితే బుకింగ్ పడలేదు. వారిని ఏమన్నా ఆఫ్లైన్ ఉన్నాయా? మా జీవితం దరిదాపు ½ అవుతుంది ఆన్లైన్ చేసి. సో ఇది బ్రదర్, వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పినా అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా మెసేజ్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెగిటివ్ తీసుకుంటే జీవితం అంతా అబ్బా వచ్చింది కట్ అయిపోయింది. చూడండి జస్ట్ ఇట్లా మోగింది, మీరు విన్నారు కదా, మోగింది కట్ అయిపోయింది. చూడు, అనదర్ డ్రైవర్ మ్యాచ్ టు దిస్ రిక్వెస్ట్ అట. అట్లా జరుగుతాయి, ఏం చేస్తుంది, తప్పదు. సో కాబట్టి డోంట్ బీ నెగిటివ్ బ్రదర్, పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటుంది. ఇక కొంతమంది ఉంటారు దానికోసమే పుట్టినట్టు ఉంటారు, వాళ్ళందరినీ మనము వచ్చింది మనకి. సో ఎల్బీ నగర్ వచ్చింది, సరస్వతి నగర్ ఎల్బీ నగర్. చూడండి ½ 29 minutes 6 minutesలో పికప్. ఓకే అయిపోయింది. 323 ఇస్తాడు. సో లెట్స్ గో సాయి అట. సో వీడియోని అయితే లైక్ చేయండి బ్రదర్, ఇంకా లైక్ చేయకపోతే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ని అందించండి. ఇంకా చాలామంది చూస్తున్నారు. మీకు ఈరోజు ఎంత అమౌంట్ అయింది, ఎన్ని లాగిన్ అవర్స్ ఉన్నారు, ఎంత అమౌంట్ అయిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూద్దాం ఎవరు ఎన్ని గంటలు లాగిన్ అవర్స్ ఉన్నారు ఏంటిది అని. ఇంకా కొంతమంది డ్యూటీ చేయడానికి శాత కాదు కానీ కామెంట్లు వస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళని మనం పట్టించుకోవద్దు. రెగ్యులర్గా చేసుకునేటోళ్ళు చూస్తున్నారు నా వీడియోలు, రెగ్యులర్గా కంటిన్యూస్గా చేసేవాళ్ళు, వాళ్ళకి తెలుసు పేషెన్స్ ఎట్లా ఉండాలి, దీంట్లో ఎట్లా చేసుకుంటే వర్కౌట్ అవుతుంది అనేది తెలుసు. సో అది బ్రదర్. ఓకే, నేనైతే వెళ్తున్నాను, డ్రాప్ 4 minutes ఉంది. డ్రాప్ అయిపోయాక మీకు అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి. సో మనకు ఫస్ట్ రైడ్లో అయితే 288 వచ్చింది. ప్రమోషన్ చూడండి 72 rupees వచ్చిండు, 354 యాక్చువల్లీ అయితే బిల్లు. సో మనకైతే ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. మనకెంత 300 and చిల్లర ఎంతో ఇస్తా అన్నాడు. 22 kilometers వచ్చినాము. సో అప్డేట్ అవుతుంది చూడండి, అప్డేటింగ్ ఎర్నింగ్. సో మనకైతే 310 ఇచ్చిండు, ఇంక్రీజ్ చేసిండు. ఎందుకంటే 21.9 kilometers వచ్చినాం మనము. 27 minutesలో వచ్చేసినాము, గట్టిగానే గుంజినాము. కానీ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా బుకింగ్ ఏం రాలేదు. సో చూద్దాం, ఒక 5 నిమిషాలు చూసి సో అట్లా ముందుకు వెళ్ళిపోదాం. నాగోల్ సైడ్ వెళ్ళిపోతే అటు నుంచి బుకింగ్లు పడే అవకాశం ఉంటుంది. సో నేను అనుకున్నట్టుగా నాగోల్కి వచ్చినాక మనకైతే పికప్ వచ్చింది. సో స్వరూపట సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ యొక్క ట్రిప్లో మాత్రం మనకు 187 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో చూడండి 231 అయితే 46 ప్రమోషన్ ఇచ్చిండు. సో మనకు 200 ఇస్తా అన్నాడు. ఒక పికప్ కూడా వచ్చింది. టాటా కాల్ చేద్దాం. సో రెండింటి డ్రాప్ అప్డేట్ తర్వాత ఇస్తా. డ్రాప్ అయినాక నాకైతే రైడ్లో 186 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో ప్రమోషన్ ఎంత ఉందంటే యాక్చువల్లీ టోటల్ ట్రిప్ ఫేర్ 232, మనకు మా కస్టమర్కు 46 ప్రమోషన్ ఇచ్చిండు. సో మనకైతే 156 ఏమో ఇస్తా అన్నాడు. చూద్దాం ఎంత ఇస్తాడు. ఇందాక దాంట్లో 193 ఇచ్చిండు, ఇందాక దాంట్లో 200 అని. సో టోటల్ అయితే ఎంత వచ్చింది ఏందనేది చెప్తా, ఇంకా అప్డేట్ కాలేదు. 145 ఇచ్చిండు. సో మనకు ఈ ట్రిప్లో టోటల్ అయితే 648 650 అనుకో. 150
మనకైతే 54 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాము. పొద్దుగాల ఇదే ఎక్కువ కిలోమీటర్లు తిప్పుతాడు. ఓకే, ఇంకా బుకింగ్ అయితే రాలే. బుకింగ్ వచ్చినాక అప్డేట్ ఇస్తాం. 4.6 కిలోమీటర్లు పికప్ అట. బోయినపల్లి వెళ్ళాలట చూడండి. సో అంత లాంగ్ నుంచి పికప్ ఇచ్చిండు పొద్దుగాల కాబట్టి 12 నిమిషాలు పికప్ పాయింట్. క్యాన్సిల్ చేసేసిండు రైడర్, క్యాన్సిల్ చేసిండు. అంత సేఫ్ అవుతారని క్యాన్సిల్ చేసి పడేసిండు ఇమ్మీడియట్లీ. పోదాం అనుకున్నా 191, 7 కిలోమీటర్స్ ప్లస్ ఒక 5, మొత్తం 12 కిలోమీటర్స్. ఇప్పుడు 10 కిలోమీటర్లు వచ్చినా మనకు 145 ఇచ్చిండు. సో మళ్ళీ 1x అట, 1.1x అట. సరే ఓకే చూద్దాం. అయితే ఆ మాదాపూర్కి ఒక పికప్ అయితే వచ్చింది. నావిగేషన్ కొడితే నావిగేషన్ రావట్లేదు ఎందుకో. సో వెళ్తున్నా పికప్కు. ఆఫ్టర్ డ్రాప్ మీకు అప్డేట్ ఎంత వచ్చింది ఏందనేది తెచ్చుకో. ఏందో మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. దగ్గరకు వచ్చినా క్యాన్సిల్ చేసింది మేడం. ఎందుకో ఇట్లా బుక్ చేసుకుంటారో ఎందుకో క్యాన్సిల్ చేస్తారు ఎందుకో అర్థం కాదు. సో మనకైతే పికప్ వచ్చింది. ప్రగతి నగర్ వెళ్ళాలట. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. నేను ఉంటాడో క్యాన్సిల్ చేస్తాడు నవీన్ గారు. సో ఈ రైడ్లో అయితే మనకు 260 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ కోసం వెయిటింగ్. నెక్స్ట్ రైడ్ ఎక్కడికన్నా చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి పడుతుంది మనకు. దీంట్లో 200 ఇస్తాడు. ఎంత వచ్చింది ఏందో ఒకసారి చూసుకుందాము. ప్రేమ్ బాగాట రామ్దేవ్ కూడా ఎందుకు. సో మనకైతే 199 ఇచ్చిండు. సిటీ 10 కిలోమీటర్లు 200. మరి పికప్ ఎంత దూరం పోవాలి? 15 నిమిషాలు పోవాలన్నమాట. మనం గో ఆఫ్ చేసే టైం వచ్చింది. గో ఆఫ్ చేసే టైం. సో ప్రస్తుతానికైతే మనకు టోటల్ అయితే మనకు ఎంత వచ్చిందంటే ఇది మాదాపూర్ పికప్ 15 నిమిషాలట. టోటల్ అయితే 845 అయింది. లెట్స్ వెయిట్ చేద్దాం. కప్ ఆఫ్ టీ తాగుదాం. బాగా నిద్ర వస్తుంది. నాకైతే పికప్ వచ్చింది ప్రాతినగర్ నుంచి. సోమాజిగూడ వెళ్ళాలట. సెడాన్లో వచ్చింది మనకు. చాలా రోజుల తర్వాత సెడాన్లో వచ్చింది. గో సెడాన్. సో పికప్కి అయితే వెళ్తున్నాము. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సోమాజిగూడ యశోద హాస్పిటల్ అనుకుంటా. 15 కిలోమీటర్లు 235, 245 ఇస్తాడు. లెట్స్ గో. పోయినాక అప్డేట్ ఇస్తా. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే 239 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది దీంట్లో. సో మనకు 42 ప్రమోషన్ ఉంది. రైడ్లు ఎంత ఇచ్చిండు ఏంది? 239 అంటే మనకు అంతే ఇస్తా అన్నాడు. సో చూద్దాం. $233 ఇచ్చిండు మనకైతే. చూడొచ్చు 233. టోటల్ అయితే 1078 అయింది. సో 5 ట్రిప్స్ అయింది. 89-90 కిలోమీటర్స్ వరకు తిరిగినాము. సో మాది కూడా ఈరోజు మ్యారేజెస్ ఉన్నట్టుంది. కొంచెం మరి గట్టినే ఉండాలి. బోర్గో ఆఫ్ చేసినాం, అందుకనే పికప్ రాలేదు. సో మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకున్నాం బోర్గో. అయితే ఘోరం. 9 కిలోమీటర్లు పికప్ వెళ్ళాలట. దారుణాన్ని పరిస్థితికి ఇద్దరు. ఇది చూడు బేగంపేట మార్గపకుండా యాక్సెప్ట్ అవుతా. 4.6 మరి అన్నీ 9, 10 ఇవే వస్తున్నాయి. 8.6 కిలోమీటర్ 20 మినిట్స్ అట ఊబర్గో. ఇంత దారుణం. సో ఇదైతే యాక్సెప్ట్ అయిపోయింది చూడండి. 4.6. మనం ఇక్కడ పోయి యూటర్న్ తీసుకొని ఇట్లా పోవాలన్నమాట. అందుకని అంత లాంగ్. సో చూద్దాం ఉంటాడో మరి తెలియదు. 9 మినిట్స్ చూపిస్తుంది. చలో వెళ్ళిపోదాం మరి. ఏం చేస్తాం. ఇక్కడ ఉన్న కార్ ఏమో ఇస్తలేడు. క్యాన్సిల్ చేస్తున్నా క్యాన్సిల్ రేటింగ్ తగ్గిస్తాడు. లెట్స్ గో. ఈ ట్రిప్లో అయితే 166 క్యాష్ కలెక్ట్ వచ్చింది. 41 రూపీస్ ప్రమోషన్ ఉంది. టోటల్ ట్రిప్ ఫేర్ అయితే 207. మనకు కూడా 207 సంథింగ్ అట్లా ఇస్తా అన్నాడు. చూద్దాం ఎంత ఇస్తాడో. సో ఇంకా బుకింగ్ అయితే రాలేదు. ఒకటి వచ్చింది ఎక్కడికంటే మన బడంగపేట వచ్చింది.
తీసుకోలే. 23 కిలోమీటర్స్ వెళ్ళాలి, 1 అవర్ అన్నాడు. ఇక 4 కిలోమీటర్స్ అట శ్రీలింగంపల్లి లుంబిని అవెన్యూ, 7 కిలోమీటర్స్ సేమ్ ఇప్పటి లెక్కనే. సో మనకైతే 200 ఇచ్చిండు. 18 నిమిషాలు ఉంటారా ఎవరన్నా అట్లా ఇస్తారా? 206 రూపాయలు అయితే ఇచ్చిండు మనకు. టోటల్ 1285 రూపీస్ అయింది. సేపు గో ఆఫ్ చేసుకుందాం సౌత్ ఇంగ్లాండ్లో. సో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉన్న ఫ్రంట్ గేట్ సైడు ఇదొక సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ డ్రాప్ చేసిన. సో చూడండి, అన్నపూర్ణ రోడ్డును మొత్తం కొట్టేసారు. ఒక కొత్త రోడ్డు పోతారు, మరి ఏమైనా కడుతున్నారు. సిటీ చూడండి మొత్తం, ఇదంతా కృష్ణానగర్, యూసఫ్ కూడా కృష్ణానగర్ చూడండి ఎట్లా ఉందో, అన్ని ఇల్లులే. మనోడు హీరో లెవెల్లో దూకుంటూ వస్తాను చూడు. 2 కిలోమీటర్స్ అని నేనైతే ఓకే చేసినాను. యూసఫ్ కూడా నుంచి వచ్చింది 9 మినిట్స్ అట. ఇక్కడి నుంచి దేవుడు ఆ 10 మినిట్స్ నాగార్జున హిల్స్, జూబ్లీ హిల్స్ వెళ్ళాలట. ఇక ఇప్పుడు నరకమే నాకు. ఇప్పుడు ఆ పికప్కి వెళ్ళాలంటే సో చెక్ పోస్ట్ నుంచి ఇట్లా వెళ్ళిపోవాలి. దేవుడా, దాదాపు 4 కిలోమీటర్ల దాకా వస్తుంది కావచ్చు, చూద్దాం. మరి ఈ ఏరియాలో, ఇలాంటి ఏరియాలలో ఇంతే తప్పదు. ఇక 3.1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ 11 నిమిషాలు అట. లెట్స్ గో. 3.5 కిలోమీటర్సే డ్రాప్ చేసిన. 137కి వచ్చింది మనకైతే. మనకంతా ఇస్తా అన్నాడు, చూద్దాం మనకి ఎంత ఇస్తాడో. మర్చిపోతున్నా, బుకింగ్ మర్చిపోతున్నా. అప్డేటింగ్ ప్రీమియర్ అంటుంది. మనమైతే రోడ్ నెంబర్ 45 దగ్గర ఉన్నాము, ఫ్లైఓవర్ కింద ఉన్నాము, 45 రోడ్లో. సో 109 అయితే ఇచ్చిండు మనకు. సో టోటల్ 1393 అంటే 1400 అయింది. 931 అవుతుంది. ఇప్పటివరకు అయితే 109 కిలోమీటర్స్ అయితే తిరిగింది బండి. సో చూద్దాం. మేఘన గారు బుక్ చేసుకున్నారు, ఇక్కడ ఉన్నారు. సో మనం యూటర్న్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. కోటి తాజ్మహల్ హోటల్కి వెళ్ళాలట. 11 కిలోమీటర్లు ఉంది, హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. లెట్స్ గో. స్టార్ట్ అయిపోయింది. ప్రీమియర్ ఆఫ్ గో ఆఫ్ చేస్తే పర్లేదు, గో ఆన్ చేస్తే గోలా బుక్ చేసుకుందాం మేడం. లెట్స్ గో. మనకైతే 221 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. యాక్చువల్ అయితే మనకు 260, ప్రమోషన్ అయితే 39 ఇచ్చిండు మేడానికి. సో మనకి ఎంత ఇస్తాడు చూద్దాము. బుకింగ్ వచ్చింది, నేనే క్యాన్సిల్ చేసిన. 200 ఇస్తా అన్నాడు మనకైతే. సో చూద్దాం ఎంత ఇస్తాడు. అది ఇటు సైదాబాద్, ఇటు ఏదో ఈద్గా అన్నట, ఈద్గా న్యూ మారుతి నగర్ కాలనీ ఈద్గా అని వచ్చింది. యాక్సెప్ట్ చేసిన. ఇదేనా 34 మినిట్స్ 11 కిలోమీటర్స్. ఓకే. 221 క్యాష్ కలెక్ట్, 189 ఇచ్చిండు. ఓ షట్. రాజేంద్ర నగర్ మండలట. ఇది ఎక్కడ? ఇది 11 కిలోమీటర్లేనా? 260. సూపర్ ఉండే అసలు. క్యాన్సల్ అయిపోయింది. మళ్ళీ మనకే వస్తుంది కావచ్చు, చూద్దాం. ఓకే. సో మొత్తానికైతే మనకైతే మొత్తం 1582, 1600 అయింది. సో చూద్దాం. బుకింగ్ అయితే రాలే. కరెక్ట్ మనం కోటిలో ఉన్నాము, తాజ్మహల్ హోటల్ వెనకాల ఉన్నాము. చూద్దాం పడదా. సో మనకైతే పికప్ వచ్చింది. 3.5 కిలోమీటర్స్ వెళ్ళి పికప్ చేసుకొని 4 కిలోమీటర్స్ బంజారా హిల్స్ డ్రాప్ చేయాలట. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అస్సలు కోటి నుంచి లక్డీ కప్పులు వచ్చిన ఎంత పేషెన్సీ తోటి ఉన్నాడు కస్టమర్ అంటే, ఇంకా అక్కడే వెయిట్ చేస్తున్నాడు. నాకు లైవ్ లొకేషన్ కనిపిస్తూనే ఉంది. సో దాదాపు ఆల్మోస్ట్ 10 నిమిషాలు ప్రీమియర్ బుక్ చేసుకున్నాడు. సో 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాడు. నేను వెళ్తూనే ఉన్నా.
ఒకసారి లొకేషన్ కట్ అవుతుంది వస్తుంది. సో మొత్తానికి అయితే క్యాన్సల్ అయితే చేయలేదు. బంజారా హిల్స్ వెళ్ళాలట, మనం క్యాన్సల్ కావద్దని 3.5 కిలోమీటర్ నుంచి అసలే వస్తాను. ఇక్కడ తాజ్మహల్ హోటల్ ఇంకా నుంచి వస్తున్నాం పికప్. మళ్ళీ నా పోయేది బంజారా హిల్స్. ఈయన 11 నిమిషాల డ్రాప్ అయినాయి. సరే ఏదైతే మనకు డ్రాప్ కావాలి. ప్రీమియర్ మళ్ళీ ఇది ప్రీమియర్ 181 ఏమో ఇస్తా అన్నాడు, చిన్న డ్రాప్. పర్లేదు అనుకొని తీసుకున్నా. వచ్చేసిన, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిన. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇంకెవరైతే వీడియో లైక్ చేయలేదో థ్యాంక్ యూ సో మచ్. అయితే రైడ్లో ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. మనకు ఇంకో రైడ్ వచ్చింది భయ్య. దీంట్లో ఎంత ఇచ్చిండు మనకు చూద్దాం. సో 1700 అంటే 123 ఇచ్చిండు. మనకు ఒక రైడ్ వచ్చింది. కస్టమర్ ఎక్కడున్నాడో ఏంది మనకు అర్థం కావట్లేదు. సో చూద్దాం. ఇది వై జంక్షన్కి వెళ్ళాలట. సో ప్రీమియర్ బిజినెస్ అకౌంట్. ఓ యా 5.2 కిలోమీటర్స్. మై గాడ్, చలో ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. దట్ ఈస్ రాంగ్. ఒక్కసారి కాల్ చేద్దాం. సో సి పికప్ టైమింగ్ ఇచ్చిండు. సో 11:15 కట. ఓ మనం వెళ్ళిపోవచ్చు 11:15 వరకు, ఆ టైం వరకు. సో పికప్ ఎక్కడనో తెలుసుకోవాలి. ఇది అడ్వాన్స్ పికప్ అన్నట్టు. చూడండి మనకి అమౌంట్ ఎంత ఇస్తాడు. వై జంక్షన్కి వెళ్ళాలట. జస్ట్ 8 కిలోమీటర్స్. 8 ప్లస్ ఈ యొక్క 5, 6 మనకు ఎంత 8, 5, 6 అంటే 14 కిలోమీటర్స్. 14 కిలోమీటర్స్కి 339 ఇస్తా అన్నాడు. లెట్స్ గో. సో కాల్ అయితే చేసిన. సో కన్ఫర్మ్ బుకింగ్ అయితే రండి అన్నాడు. టిఎస్ జెన్కో విద్యుత్తుది దగ్గర పికప్ కరెక్టే అన్నాడు. పికప్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నా, కరెక్టే అన్నాడు. సో కాబట్టి అయితే పికప్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాను. అక్కడి నుంచి వై జంక్షన్కు డ్రాప్. బిజినెస్ అకౌంట్ అంటే ఇది ఓన్లీ బిజినెస్ బుకింగ్ అంటే ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. మ్యాక్సిమం 100-200% ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. కంపెనీ పేమెంట్ అన్నట్టు. త్రూ కంపెనీ ద్వారా మనకు కంపెనీకి వచ్చేస్తాయి అమౌంట్, వ్యాలెట్లో పడిపోతాయి మనకు. సో అది ఓకే. డ్రాప్ అయిపోయినాక మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. రండి అన్నాడు. వచ్చిన తర్వాత అన్న నేను యాక్చువల్లీ 11:15కి పెట్టినా, 10 నిమిషాలు పడుతుంది వెయిట్ చేయండి అంటాను. ఇక్కడ వెయిట్ చేయడానికే ఉండదు, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, బండి పెట్టడానికే ఉండదు. సో చూద్దాం. వెళ్ళని సైడ్ బుకింగ్ ఇస్తున్నాడు, మనం పోము. సో ఇదైతే ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది. టైం అయితే 11:46 అవుతుంది. ఇప్పటి వరకు అయితే మనకు ఎంత అయింది పేమెంట్ అంటే కావచ్చు ఒక 2000. సో చూద్దాం. మామూలుగా కొడతలేదు అంట. 300 చిల్లర ఇస్తాను. ఎంత ఇస్తాడో చూద్దాం. 376, 380 ఇస్తాను. 376 ఇచ్చాడు. సో ఓకే 2081 అయింది. సో ఇప్పటి వరకు అయితే ఇంకా చూద్దాం. గో ఆన్ చేస్తే పడతాయి, కానీ ఇంత ఎండలో గోలో పోవడమా నెవ్వర్. సో జస్ట్ వెయిట్. నాకైతే పికప్ వచ్చింది ల్యాండ్ మార్క్ అట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇక్కడ బాలనగర్ నుంచే 5 minutes లో పికప్ ఉంది. లెట్స్ గో. సో మనకైతే ఈ ట్రిప్లో 179 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో దీంట్లో కూడా ప్రమోషన్ ఉంది, మనకి ఇంత ఇస్తాడు. మనకు ఇంకో పికప్ వచ్చింది భయ్య, కంట్రీ యార్డ్ మ్యారియట్ నుంచి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. హైటెక్ సిటీ వెళ్ళాలట. లెట్స్ గో. ఈయన దించేసి మనం ఇక లంచ్ చేద్దాం. ఒకటి దాడుతుంది అని దించేసరికి లంచ్. ఇక మీకు అప్డేట్ అక్కడి అప్డేట్ కూడా ఎంత వచ్చింది ఏందని డ్రాప్ అయిపోయినాక ఇచ్చేసి నేను లంచ్ చేస్తాను. లేట్ అయిపోయింది. సో ఈ డ్రాప్ అయితే అయిపోయింది. వామ్మ సావదంగిర్ ఏసీ పెట్టు నాన్న జీవితం ఈ పెట్టు అని మొత్తం 4 పాయింట్లు పెట్టేదాకా సావ కొట్టిరు నన్ను. ఇంకో పికప్ అయితే పడ్డది. సో ఈ డ్రాప్ కూడా అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తాను. సో లైక్ చేయండి. సో ఈ రైడ్లో అయితే మనకు 260 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు 3 రైడ్లు చూసుకుందాం. టైం అయితే 2 o'clock అవుతుంది. ఆఫ్లైన్ అయితే పెట్టేసుకున్నాను. ఇక చాలా ఆకలి అయితే 2:10 వచ్చింది గాయస్ ఈ రైడ్లో. సో చూద్దాం. మొత్తానికి 2700 రూపాయలు అయితే అయింది మనకు. చూద్దాం 12 kilometers రీక్యాల్కులేటెడ్. 11.9 kilometers. కొంచెం ముందేనే దిగిండు కస్టమరు. 260 క్యాష్ కలెక్ట్ వస్తే 210 వచ్చింది. ఇప్పటిది ఇంతకు ముందుది
ఆన్లైన్ పేమెంట్ 276 ఇచ్చిండు. 276 అది 16.6 కిలోమీటర్స్ 48 మినిట్స్. అదే 4 పాయింట్లో పెట్టించుకొని తీసుకొని వచ్చి, అయినా కానీ ఆ ఏసీ వస్తలేదంట, ఎండ అట్లా కొడుతుంది, మామూలు కొడతలేదు. సో అంతకు ముందుది అయితే 177.91 వచ్చింది, 9.5 కిలోమీటర్స్. క్యాష్ కలెక్ట్ అయితే 179 వచ్చింది. చూడండి, దీంట్లో కమిషన్ తీసుకున్నది ఓన్లీ 179 అంటే 177.91 1 రూపీ. ట్యాక్సీ కూడా కంపెనీయే కట్టుకుంది. చూడండి, క్లియర్ కట్గా చూపిస్తున్నాను నేను. సో 210, దీంట్లో 260 క్యాష్ కలెక్ట్ ఇచ్చి మనకు 207 ఇచ్చిండు. అప్డేట్ అయింది ఇప్పుడు 207 అంటే ట్యాక్సీ జిఎస్టీ ట్యాక్సీ కట్ అయిపోయింది. ఓకే, అంటే దీంట్లో ఎంత తీసుకున్నాడంటే 52 రూపీస్ తీసుకున్నాడు. దాంట్లో మరి ట్యాక్సీ ఎంత కట్ చేసుకున్నాడు, ఆ కమిషన్ ఎంత తీసుకున్నాడు అనేది. సో వీక్లీ ఎర్నింగ్ కూడా మనకు ఇస్తున్నాడు, మనం చేయకున్నా కానీ క్యాల్కులేషన్ చేసి. సో కానీ మనం చేసేది ఏంటంటే వితౌట్ ఫ్యూయల్ మనకి ఎంత వస్తుంది అనేది మనం వీక్లీ ఎర్నింగ్ చేసుకుంటాం అన్నట్టు. దానికైతే ఇక కుందన్ బాగ్ సైడ్ వచ్చాను. మంచిగా ఇటు నీడ ఉంటుంది, కార్ ఒక పక్క పెట్టుకొని మంచిగా కుమ్మి లంచ్ చేసుకొని ఆఫ్టర్ లంచ్ మనం మళ్ళీ ఎర్నింగ్స్ స్టార్ట్ చేద్దాం. సో ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి. థ్యాంక్స్ వెరీ మచ్. లెట్స్ గో టు మంచి పార్కింగ్ ప్లేస్. చిబోలి గట ఇందాక చాలా చాలా లాంగ్ నుంచి పడ్డాయి. సో ఇక చూడండి 5.6 అట కవాడి కూడా. ఇదైతే గచ్చిబౌలి యాక్సెప్ట్ చేసిన, యాక్సెప్ట్ అయిపోయింది. సో 3.8 కిలోమీటర్స్ బంజారా హిల్స్ అట గచ్చిబౌలి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఆఫ్టర్ లంచ్ ఫస్ట్ వీడియో. లెట్స్ గో. ఇట్లయితే మనకు 316 అయితే వచ్చింది. 16 రూపీస్ ప్రమోషన్ ఉంది కస్టమర్కు. సో మనకి ఎంత ఇచ్చిండో చూద్దాము. ఇరికిపోయాను నేను, గచ్చిబౌలి స్టేడియంలో వచ్చాను. మనకి ఎంత ఇచ్చిండు, 240 ఇస్తాడు. సో చూద్దాం. మొత్తం రెడ్డి ల్యాబ్స్దే ఇది. రెడ్డి ల్యాబ్ నుంచి పికప్ చేసుకొని వచ్చిన. మనకైతే 230 ఇచ్చిండు గ్యాస్. 2,971 రూపాయలు మనకు అయింది ఈరోజు. లెట్స్ గో. ఒక నిజాంపేటకి అయితే వచ్చింది, యాక్సెప్ట్ అయితే చేసిన. చూద్దాం యాక్సెప్ట్ అవుతా కాదా చూద్దాం ఒకసారి. యాక్సెప్ట్ అయితే పోదాం, లేదంటే లేదు. యాక్సెప్ట్ అయిపోయింది. 3 బొటానికల్ గార్డెన్ అట. లెట్స్ గో. ఇటే అపర్ణ లగ్జరీ పార్క్. అపర్ణ లగ్జరీ పార్కా సెరీన్ పార్కా తెలియదు. లగ్జరీ పార్క్ అనేది వచ్చింది. మరి అంది వేళ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. నిజాంపేట పోయినాక మీకు అప్డేట్ ఇస్తా. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే మనకు 228 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. దీనిలో కూడా ప్రమోషన్ 50 రూపీస్ మేడానికి ఇచ్చిర్రు. బాబా 50 కస్టమర్లకు ఇస్తున్నారు. 50, 30, 40 దేవుడా ఎంత ఇచ్చారో చూద్దాం ఒకసారి. నాకు ఇందాక ప్రీమియర్ బుకింగ్ వచ్చింది, యాక్సెప్ట్ చేసిన. తెల్లాపూర్ వెళ్ళాలన్నాడు, క్యాన్సిల్ చేసిండు. సో మనకైతే ఇదేంది ఇంకా అప్డేట్ కాలేదా? ఇదేనా? వచ్చింది దానివల్ల 30 రైట్. ఓకే తీసుకెళ్తా. కానీ ఏంది ఇది, ఎంత ఇచ్చిండు క్యాష్ కలెక్ట్? రైట్ 211 ఇచ్చిండు క్యాష్ కలెక్ట్. 228. ఓకే మనకైతే ఇంకో పికప్ వచ్చేసింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. బంజారా హిల్స్ వెళ్ళాలన్నట. 360 చూసిరు కదా. లెట్స్ గో. మనకైతే ఈ ట్రిప్ లో 425 వచ్చింది. అట్లా రెడ్ కలర్ డ్రెస్ మేడాన్ని తీసుకొని వచ్చినాము. ఇక్కడ దింపేసినాము ఓమినీ హాస్పిటల్ దగ్గర. అవుట్స్ ప్రమోషన్ 22 ఉంది. మనకు ఇంకో పికప్ కూడా వచ్చింది భయ్య, లాంగ్ హిల్స్ అట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకైతే ట్రిప్ లో 352 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ప్రమోషన్ 18 రూపీస్ ఉంది ఇందులో. క్యాష్ కలెక్ట్ 360 కొట్టిండు. మనకైతే 8 రూపీస్
ఎక్కడ కొట్టిండు టోటల్ అమౌంట్ అయితే చూసుకుందాం ఎంత అయిందో. అప్డేటింగ్ ఎర్నింగ్ అని ఉంటుంది, సో చూద్దాం. అప్డేటింగ్ సో 240 అయితే వచ్చింది మనకు, సో నో ఇష్యూ. సో టోటల్ అయితే 3700 వచ్చింది. చూద్దాం ఇంకేమైనా పడుతుందో. సో సెడాన్ ఒకటి ఆన్ చేసుకుందాం. దీంట్లో నార్మల్ బుకింగ్సే పడుతున్నాయి పీక్ టైంలో కూడా. మనకైతే పికప్ అయితే వచ్చింది. ఎక్కడున్నాడు రాజా? సన్ రైజ్ రెసిడెన్సీ అసైడ్ అనుకుంటా. ఎట్లా పోవాలి? అట్లాంటికా ఏంటి ఎక్కడ అర్థం కావట్లేదు. సరే నావిగేషన్ అయితే కొడదాం. ముందట యూటర్న్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. షేర్లో బగ్గు దాటి ఇట్లా పోవాలి. దగ్గరనే వచ్చింది మనకు. చిక్కడపల్లి పడ్డది బ్రదర్, చిక్కడపల్లి వెళ్ళాలి. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మాధవి బుక్ చేసుకుంది లాంగ్ ట్రిప్, 1 hour జర్నీ, 350 చిల్లర ఇస్తా అన్నాడు. బెటరే, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. చూడండి సన్శ్రీ రెసిడెన్సీ రోడ్డు, చూడండి సన్శ్రీ వచ్చింది పికప్ పాయింట్. అప్పటిదాకా నేను వచ్చేదాకా ఈ లైవ్ లొకేషన్ కూడా ఇక్కడనే చూపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చింది ఏముంటుంది, బ్లూమ్ ఫీల్డ్ విల్లాస్ అని అంటుంది. మళ్ళీ ఇక్కడ మా లొకేషన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన మేడం అంటే ఏం చేయాలి చెప్పు? పోను ఎవడు పోతాడు? ఆఫ్ చేసుకుంటా, ట్రాఫిక్లో తొక్కుకుంటా పోవాలి. చూద్దాం, టైం అయిపోయేదాకా చూసి క్యాన్సిల్ చేద్దాం. వాడే క్యాన్సిల్ చేసాడు. లేకపోతే లొకేషన్ చక్కగా పెట్టరు, ఏం పెట్టరు. మేము పెట్టినా చక్కగా అంటారు. 18 రూపాయలే వచ్చింది. సరే ఎనీవే నో ప్రాబ్లం, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ప్రీమియర్ పడితేనే పోతా. ఏదో శ్రీ సత్యసాయి నగర్ మిథిలా నగర్ అని వచ్చింది. ఎక్కడో మరి తెలియదు మనకైతే. చూద్దాం ఒకసారి. క్యాన్సిల్ చేసేసిన. కూకట్పల్లి పడ్డది, కూకట్పల్లి పోదాం ఇక. మరి ఏం చేద్దాం మరి? ఇక లోదా మెరిడియన్ పడ్డది. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 5 kilometers అట చూపిస్తాను. మరి వెళ్ళిపోదాం. 3.3 kilometers, 11 minutes. Oh my god, so cool, let's go. ఇట్లా అయితే మనకు 444 వచ్చింది. ఎంత ఇస్తాడో చూద్దాం. అప్డేట్ అవుతుంది, చూపిస్తాం. సో మనకైతే ట్రిప్లో 300 రూపీస్ వచ్చిండు మనకు. మనమైతే 495 రూపీస్ అయితే వచ్చింది. సో ఎన్ని గంటలు అంటే మనము 32 minutes అయితే రైడ్ చేసినాం. 8 kilometers. పికప్ 3 kilometers వేసుకోండి. 12 kilometersకు మనకు 300 ఇచ్చిండు. ఓకే పర్లేదు, ఇంకా పికప్ అయితే రాలేదు, చూద్దాం. ఇట్లయితే మనకు 478 వచ్చింది. ప్రమోషన్ 84 రూపీస్ ఇచ్చిండు. సో కస్టమర్కి యాక్చువల్ అయితే ట్రిప్ ఫేర్ 548, అది కూడా చాలా తక్కువనే. కస్టమర్తో మాట్లాడుకుంటూ వచ్చాం. మనకైతే 500 కొట్టిండు. సో మనకు 22 రూపీస్ ఎక్స్ట్రా కొట్టిండు. సో నో ప్రాబ్లం. మనకి ఎంత వచ్చింది? 450 ఇస్తాడు. చూద్దాం ఎంత ఇస్తాడో. ఏం సప్పు లేదు, సరి లేదు. 8 అయింది. ఎక్కువ ఆన్ చేసుకోవాల్సిందే తప్పదుగా. 448 ఇచ్చిండు మనకు. నో ఇంక్రీజ్ చేసిండు, ఎందుకంటే ఆక్కుంటూ వచ్చినాం, ట్రాఫిక్ కదా. మళ్ళీ తగ్గించిండు. ఓకే 344 ఇచ్చిండు, తగ్గించేసిండు. జిఎస్టీ కట్ చేసుకున్నాడు కదా, సో ట్యాక్సీ కట్ చేసుకున్నాడు. ఓకే 4539 రూపీస్ అయింది ఇలా 19 trips. మనమైతే ఎగ్జాక్ట్లీ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. చూద్దాం ఏమైనా పడాయో చూద్దాం. ఏమైనా పడితే అప్డేట్ ఇస్తాం మీకు, లేదంటే ఫ్యూయల్ అప్డేట్ ఇస్తాం. కావాలని చూడండి, నేను డెస్టినేషన్ పెడితే డెస్టినేషన్ ట్రిప్ ఇవ్వకుండా ఎటో ఇస్తున్నాడు. డెస్టినేషన్ పెట్టినా కదా నేను. డెస్టినేషన్ పెడితే డెస్టినేషన్ తీసేసి మరి ఇచ్చాడు పికప్. మనం ఎందుకు పోతాం? సో చూసారు కదా, 1661 రూపాయలు అయితే అయింది. సో మనకు 4540 రూపాయలు అంటే మనకు
సో దాదాపు 40, 20, 60, 80 రూపాయల దాకా మనకైతే టిప్పులు అయితే వచ్చేసినాయి. సో 4540 అంతేనా? ఓకే, 40 ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు 4620. ఓకే, సో దీంట్లో మైనస్ ఫ్యూయల్ ఎంత? 1660 రూపాయలు ఫ్యూయల్ కాలింది. సో మైనస్ చేస్తే మనకైతే ఎంత వచ్చింది? 2960 రూపాయలు ఈరోజు. సో మనకు ఎర్నింగ్ మనం అయితే 290 కిలోమీటర్లు తిరిగినాం భయ్య. సో మనకు 4540 ప్లస్ 60 అంటే 290 ఇంటూ 15 కిలోమీటర్లు. ఎస్, సో మనకైతే 4350 కదా, 4500 15.50 రైట్. సో 15.50 పైసలు అయితే మనకు ఈరోజు కిలోమీటర్కు 15.50 పైసలు అయితే పడింది. కరెక్ట్గా మీరే చూసుకోవచ్చు, లైవ్ ప్రూఫ్ అయితే నేను చూపించాను. సో ఇది ఇవాళ వీడియో. కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి మంచిగా వచ్చి రేపు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్. సో వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు ఎఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్.